హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం కోడిగుడ్డు ఉక్కురు చెప్దాం అనుకుంటున్నాను. ఈ కోడిగుడ్డు ఉక్కురు చపాతీలోకి, రైస్లోకి రెండింటిలోకి బాగుంటుంది. దీనికి ఒక 4 ఉల్లిపాయలు 4 గుడ్లు ఉంటే చాలండి, కూర అయిపోయినట్టే. ఈ ఉల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలో ఉల్లిపాయలు ఒలిచినవి వేసుకోవాలి. ఎందుకంటే బిగినర్స్కి కళ్ళు మండిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు కోసేటప్పుడు. దానికోసం ఉల్లిపాయలు నీటిలో ఒక 5 నిమిషాలు ఉంచేయాలన్నమాట. అవును, నానిది అదేదో మూవీ ఉంటుంది కదా మమ్మీ, అందులో కూడా హెల్మెట్ పెట్టుకొని చేస్తాడా? అవునవును, అలా చేస్తే అసలు బాగోదు కదా. సో అందుకని చెప్పి నీటిలో వేసుకుని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. పెద్ద ముక్కలు కోసామనుకో అవి తీయగా అయిపోద్ది, కూర అస్సలు బాగోదన్నమాట. సో ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇది ఒక నలుగురికి అలా సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని దానిలో వేసుకోవాలన్నమాట. మొత్తం ఉల్లిపాయలన్నీ చక్కగా కింద పడకుండా నీట్గా దాంట్లో వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ అంటే చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోద్ది. అవునరా, అంతే. ఇదిగో ఇలా గరిట పక్కన పెట్టకూడదు తెలుసా, ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి, లేదంటే ఆ స్టవ్ అంతా చెత్త అయిపోద్ది అనమాట. ఇది ఒక మంచి టిప్ బిగినర్స్కి. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా అవ్వలే, చూసావా? ఇలా 1-2 సార్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కొద్ది కలర్ బాగా చేంజ్ అయింది కదా. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇంకా 3/4 స్పూన్ కారం, ఇంకా 1.5 స్పూను మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు 4 ఎగ్స్ని బౌల్లో కొట్టుకోవాలి. దీన్ని తీసుకొని ఈ ఉల్లి ముద్దలో చక్కగా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కింద అడుగంటకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉల్లిపాయ అంతా మిక్స్ అవ్వాలన్నమాట. ఎగ్ అలా బౌల్లో ఎందుకు కొట్టుకున్నాం అంటే దాంట్లో ముక్కలు అది పడిపోకుండా బౌల్లో కొట్టుకున్నాం అన్నమాట. బాగా కలపాలి, కింద అస్సలు అడుగంటకూడదు. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. కలర్ కొద్దిగా చేంజ్ అవ్వాలన్నమాట. కొద్దిగా అలా కలుపుతూ మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో. చక్కగా ఉడికిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయింది, చూసారు కదా. వెరీ గుడ్, చాలా బాగా నీట్గా ఉడికిపోయింది, పచ్చివాసన అంతా పోయింది చక్కగా. ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఒక 1 గ్లాసు సరిపోద్ది కరెక్ట్గా. కొద్దిగా బబుల్స్ వచ్చినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే తెలుస్తుంది. చూసావా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉంది, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు సిమ్లో మీడియంలో పెట్టేసుకొని ఒకసారి ఈ టైంలో చూసుకొని టేస్ట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే చూసుకోవాలన్నమాట. చూసావా, వాటర్ అంతా చక్కగా వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కదా. నేను కొద్దిగా ఆయిల్ తక్కువ వేస్తాను, ముందే చెప్పాను కదండి. అందుకే ఆయిల్ బయట అంతా వచ్చేది. చాలా మంది బాగా హెల్త్ టిప్స్ ఫాలో అవుతులేండి. తక్కువ ఆయిల్, తక్కువ వాటర్. సరే తక్కువ ఆయిల్ ఎక్కువ వాటర్ లాంటి టిప్స్ అనమాట. అంతే, సిమ్లో పెడితేనే చక్కగా నీట్గా వచ్చేస్తుంది. మనం ఆయిల్ ఎక్కువ వాడాల్సిన అవసరమే ఉండదు అనమాట. హెల్త్కి కూడా ఆయిల్ ఎక్కువ మంచిది కాదు కదా. సో వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇలా చక్కగా తక్కువ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, లోపల చక్కగా ఉడికిపోయింది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. అంతేనండి, అయిపోయింది. ఇదిగోండి మా హ్యాండ్ మోడల్ పట్టుకొని చూసారా, చక్కగా ఉడికిపోయింది. సో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేనండి, టేస్ట్ చేసి అందరూ మీరు కూడా చేసుకొని నాకు కింద కామెంట్స్ చేయండి. ఇది మా ఊర్లో కోడిగుడ్డు ఉక్కురు అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.